నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అలాంటి వారితోటి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం. అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు, సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మననం చేసుకోవటం, వారికి మన స్మృత్యంజలి ఘటించడం, ఆ అవకాశాన్ని యాలగడ్డ మన లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను. చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్ ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా, చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్. అది కూడా వరుసగా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నెల్లూరులో ఉంటుండేవారు, నాన్నగారును, నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1981 ఆ సమయంలో అరే నాన్నారే, నేను అభిలాష అనే నవల చదివానురా, అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అండ్ అది చదువుతుంటే నాకేదో నువ్వే గుర్తుకొస్తున్నావు, నువ్వే ఇది ఉంది, బహుశా యండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశారని అనిపిస్తుంది అనేసరికి అవునా, బాగుందాం, అంత బాగుందమ్మా, నాను చదువుతావు, నువ్వు చెప్పమ్మా నాను. అమ్మ చెప్తూ చాలా అందంగా చెప్పింది, నేను కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన 2-3 డేస్కి 2 వీక్స్ లోపల అండ్ మన కేఎస్ రామారావు వచ్చి, బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది, మీరు మాకు చేయాలి, దాని పేరు అభిలాష. ఏవి కాకతాళీయం, ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవి అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టుంది. ఆ రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగేసిన సినిమా ఒక అభిలాష. ఆ అభిలాష సాంగ్స్ ఇవాళ మార్నింగ్ నేను రాడిసన్లో నేను జిమ్ చేస్తుంటే వాడు మొత్తం నేను వచ్చారు కదా హుషారు వేసాడు, మొత్తం సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్లో యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం గడు, గంగావతి, భీమిలి, ఈ రోడ్లోనే ఎగిరి డ్యాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు, అవన్నీ గుర్తుకొస్తుంటే వాట్ ఏ స్వీట్ మెమరీ. మార్నింగ్ 5:30-6 o'clockకి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చాను. అదంతా కూడాను కేఎస్ రామారావు గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క, ఇళయరాజా గారు ముఖ్యంగా, వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది. ఆ తర్వాత వచ్చిన సినిమా ఛాలెంజ్, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఆ సినిమా దాని ప్రభావం ఎంతంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే, అండ్ మనకేమీ లేదు కదా, మనకేం చేయలేము, మనకు దిక్కుమొక్కు లేదు, మనం ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి వాళ్ళం, ఎలాగ రాణించాలి ఇక్కడ, ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగా ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్, మంచి ఆన్సర్ అది. అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈ రోజుకి నన్ను మీటింగ్ చాలామంది చెప్తుంటారు, సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమీ లేని క్షణంలో, ఏం లేని టైంలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే వావ్ అంటుంది. అది ఆయన బ్రెయిన్ చైల్డ్ కానీ బయట మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంతో కొంత క్రెడిట్ మేము తీసుకుంటాం. అంతే ఆనందం ఆయన ఎంత పొందారో అంతే ఆనందం మేము పొందుతున్నాం. ఆ రకంగా వచ్చిన తర్వాత వచ్చే సినిమాలు మరణమృతం కానివ్వండి, రక్తసింధూరం కానివ్వండి, అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు మనం లిస్ట్ చూసాం. ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది. కాబట్టి నా యొక్క ఎదుగుదలలో, నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా యండమూరి గారికి ఉంది. నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ యండమూరి గారు, ధన్యం. తర్వాత ఇందాక ఒక మాట అన్నారు, అది కంక్లూడ్ చేస్తాను. నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని.
ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను. నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఖచ్చితంగా చెప్తే రాస్తాను. నిజంగా యండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పుకు తీరాల్సిందే. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది యండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం బలం మేధస్సు ఉన్నటువంటి యండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక. అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సాలిడేట్గా కాంక్రీట్గా లేదు. అండ్ యండమూరి గారు అన్నారు, మీ మాట చొప్పున అనేస్తున్నాను, ఇట్స్ అ కమిట్మెంట్ పబ్లిక్లో. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1975 నుంచి 1990 వరకు యాక్ట్ చేశాను. సినిమాలు తీసి కొంత డబ్బు పోగొట్టాను. ఆ తర్వాత చిత్రం సినిమా రైట్స్ కొని అల్లుడు గారు అనే సినిమాతో ప్రారంభమైంది మళ్ళీ నా జీవితం. అందుకే జీవితంలో మర్చిపోలేని విషయం, మళ్ళీ అల్లుడు గారి నుంచి ప్రారంభమైంది నా జీవితం అత్యద్భుతంగా. అందుకని ఆ చిత్రానికి పునాది వేసినటువంటి మోహన్ లాల్ గారు ఆ రోజు నాకు పరిచయం. ఆ 1990 నుంచి కూడా ఈరోజు వరకు మా స్నేహం, ఆత్మీయత, అనుబంధం, అనురాగం చెప్పలేనిది. సినిమా యాక్టర్స్ కలిసి మెలిసి ఉండడం చాలా కష్టం. ఆయన ఏ లాంగ్వేజు మలయాళం, నేను తెలుగు, బట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. కన్నప్పలో కూడా ఆయనకు విష్ణుకు సంబంధం, కానీ నాకు ఆయనకు నా క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు. ఒక అద్భుతమైన నటుడు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి, శభాష్ కేరళలో ఎవర్రా గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ది ఓన్లీ వన్ మ్యాన్ మోహన్ లాల్ అని చెప్తారు. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మోహన్ లాల్. నేను ఫోన్ చేసిన వెంటనే, అంటే పిక్చర్ యాక్ట్ చేశారనుకోండి, విష్ణు చెప్పాడు, సగం చెప్పలేదు విష్ణు. ఏ నటుడైనా అంత పెద్ద నటుడు ప్రయాణం చేయాలంటే దాదాపు 6 మంది 7 మంది కూడా ప్రయాణం కావాలి. అది ప్రొడ్యూసరే భరించాలి. నేను ఆ విధంగా భరించాను చాలామందికి. విష్ణుని పిలిచి, డాడీకి చెప్పద్దు, నాతో పాటు ఓన్లీ వన్ మ్యాన్, అతను ఒక్కడొస్తే చాలు, నేనే మేకప్ వేసుకుంటాను, మిగతా అన్నీ నేనే చూసుకుంటాను, డాడీకి చెప్పి ఖర్చు పెట్టనివ్వద్దు, 6 మందిలో ఒక్కరు చాలు, 5 మంది వద్దు అని చెప్పిన ద ఓన్లీ వన్ యాక్టర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 47 years కెరియర్, ఓన్లీ మోహన్ లాల్ గారు. దీనికైనా మీ అంకుల కోసం హృదయపూర్వకంగా ఆయనకు చప్పట్లు కొట్టడం అనేది నాకు గౌరవాన్ని ఇస్తుంది. ఇది అతిశయోక్తిగా డబ్బా కొట్టుకొని మాట్లాడడం కాదు, అవసరం లేదు. అటువంటి వ్యక్తి ఆయనే వచ్చి ఆయనే యాక్ట్ చేసి, యునో హౌ మచ్ హీ టేక్స్ మనీ అనేది ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ, బట్ హీ హ్యాస్ నాట్ టేకెన్ సింగిల్ పై టిల్ టుడే. He said, I will come and act and I will go. Money is not the important. I love you, I like you, I am coming there, I like Vishnu. ఆ విధంగా వచ్చి యాక్ట్ చేసినటువంటి మంచి మనసున్న వ్యక్తి మోహన్ లాల్. బ్రదర్, I pray Almighty, let us live together like this, more than this. We didn't born
for one mother, but we are more than brothers. I love you wholeheartedly, you know that my character. And in this Sabha, I want to ask you, you must give me chance in Malayalam to act with you. When there was a chance, I refused. Now I am asking you, your responsibility to give me as a villain character. But I will act, but I won't accept if you beat. You can't beat me as a villain, but you can shout. If it is that, I will act. Thank you very much. Once again, nice of you, my dear lovely brother. I love you for your human being nature, the good nature, good heart. Once again, I pray Almighty, you and your family must live 100 years with good health and wealth, with the Sai Baba, Shirdi Sai Baba blessings and Lord Venkateswara blessings.